హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో కృష్ణుడు అలాగే బాణాసురుని పరంగా శివుడు తలబడ్డారు. కృష్ణుడితో శివుడు జృంభణాస్త్రాన్ని ప్రయోగించాల్సిందిగా చెప్పినప్పుడు వెంటనే రుద్రుని ఆజ్ఞ చొప్పున శ్రీకృష్ణుడు జృంభణాస్త్ర ప్రయోగం చేసి శంకరుని మగతలో ముంచేశాడు. ముంచి అదే అదునుగా విశ్వంభరుడు విజయోత్సాహంతో ఆర్చి అక్కజమైన తేజం దిక్కులు వెలయగా శతకోటి వలయాలను లిప్తంలో సృష్టించగల మహోగ్రమైన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి బాణుని చతుర్భుజావశిష్ఠుని చేసి ధరావార దూర్వ సముద్దండ వేదండ శుండ దండ మండితము స్వర్ణ కంకణ కేయూర ఖచిత ప్రచుర మణిగణ మరీచి మాలికాలంకృతము త్రైలోక్య భయంకర కారణము సౌభాగ్య రేఖావళి కలిత శోభితారుణ హస్తాలంకృతము చంద్రశేఖర మనోరంజిత తాళలయానుబద్ధ మృదంగ వాద్యానుకూల అంగుళ్యాభిరామము అయిన సహస్ర బాణువులను కదలీ తండాల వలె ఖండించాడు. చతుర్భుజావశిష్ఠుడైన బాణుడు జంబారి దంబోలి ధారాపాతానికి రెక్కలు తెగిన కుంభినీధరంలా ఉన్నాడు. ప్రళయ జంజా సమీరణ విక్షేపానికి కొమ్మలు కూలి మోడైన వటవృక్షంలా ఉన్నాడు. రుద్రధారా ప్రవాహాలతో నాలుకలు చాచి నింగిని ముట్టుతూ జ్వాలిస్తున్న అగ్నిలా ఉన్నాడు. చతుర్భుజుడైన తనకి ప్రతిస్పర్ధిగా చతుర్బాహువులు కలిగి ఎట్టెదుట అట్టహాసం చేస్తూ తొండాన్ని ఖండించగా ఘీంకరిస్తున్న మత్త మేదండంలా రణోన్మత్తుడై బొబ్బలు పెడుతున్న బాణుని రత్న ఖచిత కుండల మండితమైన ఉత్తమాంగాన్ని ఖండించటానికి ఉద్యుక్తుడయ్యాడు ప్రద్యుమ్నజనకుడు. జృంభణాస్త్ర ప్రభావం క్షీణించగా వెంటనే తెలివిలోకి వచ్చిన రుద్రుడు, ఓ వాసుదేవ, నా ఆజ్ఞను నెరవేర్చావు. బాణుని శిరస్సును ఖండించడానికి ప్రయత్నించకు, అది నీ వల్ల కాని పని. ఈ సుదర్శన చక్రాన్ని గతంలో నేనే నీకిచ్చాను, దాన్ని వెంటనే ఉపసంహరించు అని ఆజ్ఞాపించాడు. దుఃఖంతో కుమిలిపోతూ ఉన్న బాణుని చెంత చేరి తన ప్రశస్తమైన హస్తాలతో అతని దేహాన్ని స్పృశించి దేహబాధ లేకుండా చేసి శ్రీకృష్ణునితో మైత్రిని ఘటింపచేసి తన నివాసానికి చేరుకున్నాడు శంకరుడు. ఉషా అనిరుద్ధుల వివాహం, బాణుడు గణత్వాన్ని పొందుట. ఒకానొక శుభముహూర్తంలో సకల యాదవ సమక్షంలో ఉషా అనిరుద్ధుల వివాహం అఖిల జనలోచనోత్సవంగా సాగింది. ఘనంగా సారెపెట్టి కూతుర్ని అల్లుణ్ణి సాగనంపాడు బాణుడు. నూతన వధూవరులను వెంట పెట్టుకుని మహావైభవంతో ద్వారకా నగర ప్రవేశం చేశాడు హరి. తన ఇష్టసఖి మహాయోగిని అయిన చిత్రలేఖను కూడా తనతో పాటు వెంట పెట్టుకొచ్చింది ఉషా. బాణుడు తన బాహువులతో పాటు అజ్ఞానం కూడా నశించగా తన అహంకారమే తనకిష్టదైవమైన శంకరునితో ఎడబాటు కల్పించిందని లోలోపల కుమిలిపోసాగాడు. అప్పుడు నంది ఇలా ఊరడించాడు, ఓ బాణ, నీవు గొప్ప శివభక్తుడవు, సందేహం లేదు. మేఘాలు నీటిని మోసుకొచ్చి కాలానుగుణంగా వర్షించినట్లు కర్మలు కూడా కాలానుగుణంగా ఫలాలను ఇస్తాయి. వాన రాకడ తెలియనట్లే కర్మ పోకడ ఫలసిద్ధి కూడా తెలియదు. సర్వమునకు ఈశ్వరుడే కర్త. జరిగిన దానికి విచారించకు. మనస్సును ఆ ఆదిపురుషుని యందు లగ్నం చేసి ఆయనకు నిత్యోత్సవాన్ని జరిపించు, ప్రసన్నుని చేసుకో. నీకు శాశ్వతమైన మేలు జరుగుతుంది అని చెప్పి అదృశ్యుడయ్యాడు నంది. బాణుడు తన నాట్యవేద ప్రయోగంతో గొప్ప నృత్యోత్సవమనే తపస్సును ప్రారంభించాడు. 8 రసాలు, 49 భావాలు, 4 విధాలైన అభినయాలు, 2 రకాల ధర్ములు, 4 వృత్తులు, 4 ప్రవృత్తులు, 2 విధాల సిద్ధులు, 7 స్వరాలు, 4 విధాలైన వాద్యములు, 5 విధాలైన ధృవాగానములు, 3 విధాలైన నాట్యరంగములు, ఇలా 11 విషయాలతో కూడిన అతి విస్తృతమైన నాట్యవేద ప్రయోగంతో నటరాజును అర్చించాడు. సూతుడు ఋషులతో ఇలా అంటున్నాడు, మునులారా, ఈ నాట్యవేదం చతుర్వేద సమన్వితం. దేవతల కోరికపై దీనిని తొలత నిర్మించినవాడు పితామహుడు. చూచుటకు వినుటకు కూడా వీలైనది, చతుర్విధ పురుషార్థాలను సాధించుటకు సాధకమైనది, ప్రదర్శించుటకు అనుకూలమైనది అగు ఒక వినోదాన్ని అంటే ఆటను సృష్టించి ఇయ్యవలసిందిగా దేవతలు కోరారు. సర్వమైన విజ్ఞానానికి వేదమే మూలం కదా. ఋగ్వేదం నుండి పాఠ్యాన్ని అంటే సాహిత్యాన్ని, సామవేదం నుండి గీతాన్ని అంటే సంగీతం, యజుర్వేదం నుండి అభినయాన్ని, అథర్వణ వేదం నుండి రసాన్ని గ్రహించి పితామహుడు దీనిని నిర్మించాడు. దీనిని భూలోకానికి తెచ్చినవాడు భరతముని. బా అంటే భావము, రా అంటే రాగము, తా అంటే తాళము, మాట, పాట, ఆట, ఈ మూడింటి సమ్మేళనమే భరతము అంటే భరతనాట్యము. దీనిని మించిన విద్య లేదు. ఇందులో లేనిది లోకంలో లేదు. 108 కరణాలను, ఆ కరుణముల కూడికచే ఏర్పడే 32 అంగహారాలను
కరణ అంగహారముల యోగంచే సిద్ధించే పిండి బంధాలను ప్రదర్శిస్తూ నృత్యం చేసి శంకరుని అర్చించాడు. పతాక, త్రిపతాక, కర్తరిముఖ ఇత్యాది 24 అసంయుత హస్తాలను, అంజలి, కపోత, కర్కట, స్వస్తిక ఇత్యాది 13 సంయుత హస్తాలను, చతురస్ర, ఉద్యుక్త, తలముఖ ఇత్యాది 30 నృత్యహస్తాలను చూపుతూ గీతవాద్యాలతో నృత్య విలాసి అయిన శంకరుని సంతోషింపజేశాడు. సమపాద, స్థితావర్త, శకటాస్య ఇత్యాది 16 భౌమీచారులను, అతిక్రాంత, అవక్రాంత, పార్శ్వక్రాంత ఇత్యాది 16 ఆకాశికీచారులను చూపుతూ అద్భుతమైన నృత్య విన్యాసాన్ని ప్రదర్శించాడు. వైష్ణవ, సమపాద, ఆలీడ, ప్రత్యాలీడ ఇత్యాది 6 స్థానములలో శస్త్రప్రయోగాన్ని నిరూపించి శంకరుని మెప్పించాడు. శస్త్రప్రయోగంలో పాటించే భారత, సాత్వత ఇత్యాది 6 న్యాయాలను అభినయించి నటరాజును ఆనందింపచేశాడు. ఇంకా ఏ విధమైన నృత్యోత్సవాన్ని జరిపి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు బాణాసురుడు అన్నదాన్ని రేపటి భాగంలో చదువుకుందామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.